మార్నింగ్ ధూపం వేసిన పూజ అంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా ధూపం తిప్పుతున్నా. ఈ ధూపం వేస్తే అయితే నాకు మస్తు మంచిగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఎందుకో చూపించాలనిపించి చూపిస్తున్నా. ధూపం వేసిన తర్వాత మనసు ఎంత ప్రశాంతం ఉంటుందంటే మొత్తం అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక పనామ వచ్చి మంచిగా ఇల్లంతా తుడిచిన తర్వాత పూజ చేసుకొని ఇక పూజ అయిపోయిన తర్వాత ఇట్లా ఈ ధూపం అంతా తిప్పుతున్నా. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఈ ధూపం వేసుకోవడం వల్ల మనకి ఎంత మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది అంటే మన ఇంట్లో ప్రశాంతం అనిపిస్తుంది. ఇట్లా రూమ్కి తిప్పుతున్నా. ఇక రూమ్కి తిప్పి ఇక అట్లా మధ్యలో హాల్లో పెడతా. మంచిగా మొత్తం ఆ స్మెల్ అంతా ఇల్లంతా నిండిపోయి అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే నేనైతే ప్రతిరోజు చేసుకుంటా. మీరు కూడా ఎవరైనా ఇట్లా చేసుకుంటే నాకు కమెంట్ చేయండి. పూజ అయిపోయింది ఇవాళ గురువారం పొద్దున పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మొత్తం ఇంకా ఇల్లంతా ధూపం వేస్తున్నా. ధూపం వేసాక ఇక టిఫిన్ తింటా. అందరూ అదే చేస్తారు కదా అంటారా, అది కూడా కరెక్టే. చూసారు కదా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నా. అసలు ఎండ మాత్రం సూపర్ అసలు ఎంత బాగా వస్తుందో మాకైతే. మా ఇంట్లో మాకు నచ్చేది ఏంటంటే వెంటిలేషన్ అండి. అసలు ఎండ మాత్రం సూపర్ వస్తుంది. ఇక ఎండలో కూర్చునే నేను చాయ్ తాగుతా, నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక పోయి గట్ల మధ్య హాల్లో పెడితే ఎంత మంచి ప్లెజెంట్ ఫీల్ వస్తుందంటే మీరు కూడా ఎవరైనా ఇలా చేస్తుంటే నాకు చెప్పండి.